అమ్మో ఎవరైనా చూస్తే ఎవరు చూడలే. ఆహా, నీ చేత్తో రాస్తుంటే వెంటనే నొప్పి తగ్గిపోయింది మంగ. మందు మహిమో నీ చేతి మహిమో తెలియదు కానీ హాయిగా ఉంది. అవును మంగ, పాలు తాగావా? మాట్లాడవేంటి, తాగావా? అమ్మో, దీని సాహసం పాడుగాను. రాజేశ్వరి చూస్తే ఇంకేమైనా ఉందా? అమ్మా దేవుడా, చాకు తెచ్చావంటే? ఆయింట్మెంట్ రాద్దామన్నామమ్మా. నువ్వేమైనా బ్రెడ్ కు జామ్ రాస్తున్నావా చాకు తేవడానికి? ఇటే పెడతాను. మంగ ఆయింట్మెంట్ భలే రాసిందమ్మా. మంగ? అవును, మంగే రాసింది. తన చేతుల్లో ఏముందో గాని ఇలా రాయిగానే నొప్పులు అలా తగ్గిపోయాయి. ఎంతైనా కూతురు కదా, ఆ స్పర్శకే తగ్గిపోయింటుందిలే. నేనెప్పుడు రాశానబ్బా? బహుశా అమ్మమ్మ రాసి నా పేరు చెప్పుంటుంది. మంగ ఇలా రా. నేను కూడా మా అమ్మకి ఇంత సేవ చేయలేదు. నీ తల్లికి నువ్వు చేశావు. రియలీ గ్రేట్. వెళ్ళి పడుకోమ్మా. అలాగే మమ్మీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్ మమ్మీ. గుడ్ నైట్. పనొకళ్ళది, ఫలితం ఇంకొకరిది. ఎవరో చేస్తే ఇంకెవరికో ముద్దు పెట్టావా? రాజేశ్వరి, ఏదో ఒకరోజు ఈ ప్రేమ మొత్తం నా మనోరాలు అనుభవిస్తుంది. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. కాపడం పెడతానమ్మా. అయ్యో వద్దమ్మా, నొప్పి తగ్గిపోయింది. నువ్వు వెళ్ళి పడుకో, నేను పడుకుంటాను. నీ తల్లికి నువ్వు ఆయింట్మెంట్ రాసావా? నమస్తే మేడం. నమస్తే టీచర్. మంగ లోపలుంది. అమ్మా మంగ, మీ ట్యూషన్ టీచర్ వచ్చారు. బుక్స్ రెడీ చేసుకోమ్మా. వస్తున్నా. ఈసారైనా బాగా చదివించండి. అలాగే మేడం. ఇప్పుడు బుక్స్ తీసుకెళ్తే టీచర్ చదువు రాయి అని చంపేస్తుంది. అదే బ్యాగ్ మాయం చేస్తే సూపర్ ఐడియా.
అలా కాలు మీద కాలు వేయడం తప్పు. అది మీలాంటి మామూలు వాళ్ళు వేస్తే తప్పు, మాలాంటి జమీందారులు వేస్తే తప్పు కాదు. వచ్చిన పని చూసుకో. చూసావుగా దాని పొగరు, జమీందార్ నన్న అహంకారం రోజు రోజుకు ఎక్కువైపోతోంది. దానికి చదువు చెప్పించాలని నా కూతురు ఎన్ని తిప్పలు పడుతోందో, కానీ ఇది మాత్రం చదవదు. ఎందుకు చదువుదు? బద్ధకం, సోమరితనం. అమ్మ చదువుకుంటే జమీందారమ్మ సంతోషిస్తుందా? అయ్యో మామూలుగా కాదు, ఎగిరి గంతిస్తుంది. అయితే మంగ చదువుకునేలా నాన్ చేత్తా. అది నువ్వనుకున్నంత తేలిక కాదు. చదువు తప్పించుకోవడంలో వీరం ముదురది. అనుకున్నది చేయడంలో దానికన్నా ముదుర్ని. సరే ఇదిగో, రోజు అక్కర్లా ఈ ఒక్కరోజు చదువుకునేలా చెయ్యి, చూస్తా. అంతేనా? అంతే. సరే చూడు. బుక్స్ తీ. బ్యాగ్ కనిపించట్లేదు. నువ్వే దాచేసుంటావు. మా జమీందార్స్ అలాంటి పనులు చేయరు. కావాలంటే ఈ బుక్ ఉంది, దీంట్లో రాస్తాను. సరే రాయ్. తొక్కలే. అయ్యో, పెళ్ళలేదు టీచర్. పెన్ లేకుండా బుక్స్ లేకుండా ఎలా చదువుతావు? కరెక్ట్. ఇక నువ్వెందుకు, వెళ్ళు వెళ్ళు. మమ్మీ వస్తే రాలేదని చెప్తాను. చూసావుగా దాని తెలివితేటలు. ఇప్పుడే వస్తాను, లోపలికెళ్ళు, తలుపేసుకో. అయ్యో టీచర్, వెళ్ళిపోతున్నారేంటి? పాపం, మన మంగకి బుక్స్ పెన్ను కనబట్టలేదంటమ్మా. బుక్స్ ఏమయ్యాయి? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వే ఎక్కడో దాచేసుంటావు. ప్రామిస్ మమ్మీ. నోర్మోయ్, రోజు ఏదో ఒక నాటకం ఆడతావు. నిజం మమ్మీ, బ్యాగ్ పోయింది. దేవుడా, ఓ మంచి దేవుడా, నా బ్యాగ్ నాకు కనిపించేలా చేసి మమ్మీ. అయ్యో, ఇదిగో 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 ఇదిగో, ఆ దేవుడున్నాడు, నీ మాటలు విన్నాడు. ఇదిగో పట్టుకో. నువ్విలా అడగగానే అలా పై నుంచి ఇచ్చేసాడు. ఉన్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడు. నువ్వు గదిలోకి వెళ్ళమ్మా, రాజేశ్వరి చూసినట్టు చంపేస్తుంది. బ్యాగ్ పక్కనే పెట్టుకొని లేదంటావా? కూర్చొని చదువుకో. పెన్ లేదు మేడం. దేవుడా, ఓ మంచి దేవుడా, నా మంగకి ఒక పెన్ను మాత్రం వెంటనే ఇచ్చేయండి స్వామి. అడగగానే పెన్ను ఇచ్చావా స్వామి? ఆ దేవుడు నా మాట వినిపించుకున్నాడమ్మా. ఇదిగో పెన్ను. పెన్ను కూడా ఉంది కదా, చదువుకో. పట్టుకో. నేను చెప్పను మేడం, మీ అమ్మాయికి చదువు చెప్పడం నా వల్ల కాదు. ఏమైంది? నిన్న ట్యూషన్లో ఏం సమాధానం చెప్పిందో తెలుసా? నేను నీకు 10,000 అప్పిచ్చాననుకో, అందులో 5,000 తిరిగిచ్చావనుకో, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? మేము జమీందార్స్, ఎవరి దగ్గర అప్పులు చేయం. పోనీ నేనే నీ దగ్గర 10,000 అప్పు తీసుకున్నాననుకో, అందులో ఉంచాక 5,000 నీకు ఇచ్చాననుకో, ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది? బ్యాలెన్స్ ఉంచుకో, ఎందుకంటే మేం జమీందార్స్. అప్పు ఇవ్వడమే తప్ప తిరిగి అడగటం మా ఇంట వంట లేదు. అలా ప్రతి ప్రశ్నకి మేం జమీందార్స్ జమీందార్స్ అంటుంది. పైగా నా ముందే కాళ్ళు మీద కాలేసుకుంటుంది. అడిగితే జమీందార్స్ అంటుంది. ఏయ్, టీచర్ చెప్పింది నిజమేనా? నిజమే రాజేశ్వరి, అందుకు నేనే సాక్ష్యం. వెళ్ళి గోడ కుర్చీ వేయి. కాదు మమ్మీ. వేయమన్నానా? అలాగే. ఓకేనా? అయ్యో,
ఇదిగో అమ్మ నిన్ను గోడకి కుర్చీవేయమన్లే, నిన్ను ఇలా గోడ కుర్చీవేయమంది. వెయ్యే, ఇలా కాదే, ఇలా వెయ్యాలి. వెయ్యి, అలా, అది. సారీ టీచర్, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇప్పుడు మీరు వెళ్ళిరండి. ఓకే మేడం. జాగ్రత్త, మధ్యలో లేచావు మీ మమ్మీ చంపేస్తుంది. లోపలికెళ్ళు. అబ్బా అబ్బా, అమ్మయ్య, అబ్బా అమ్మా. మీ అమ్మాయికి చదువు చెప్పడం నా వల్ల కాదు. మేం జమీందార్స్ అంటుంది, పైగా నా ముందే కాళ్ళు మీద కాలేసుకుంటుంది. ఈ మంగే ఫోన్ పగలగొట్టుంటుంది, దొంగ మొహంది. నన్ను చూసినట్టుంది, అందుకే వచ్చి ఎతుకుతున్నది. కదలకుండా కూర్చోవాలా. అమ్మో, నా రెప్పలు కొట్టడం చూసినాదా? అందుకే అట్ట చూస్తూ ఉండదా?
ఇలా దొరకవే, చెప్తా. అంటే నువ్వు గంగవా? మాకు తెలియకుండా మా ఇంట్లోనే ఉన్నావా? వస్తే రాక్షసి, గూడెం దానివి ఈ జమీందారు ఇంట్లోకి ఎలా వచ్చావే? మమ్మల్ని ఎదవల్ని చేసి మా ఇంట్లోనే ఉంటావా? నిన్ను నేను వినను. నీ వల్ల మా మమ్మీ ఎంత బాధపడిందో తెలుసా? అంతకంటే ఎక్కువ నువ్వు బాధపడాలి. నేను వినను. ఒసే మొండిదానా, నాకు కావాలని ఇంటికి రాలేదు, మీ అమ్మమ్మే తీసుకొచ్చినది. మా అమ్మమ్మ తీసుకొచ్చిందా? ఇదంతా ఆమె పనా? చెప్తా, ఇప్పుడే మా మమ్మీకి చెప్పి మీ అంతు తెలుస్తా. మంగా ఆగు, మంగా మంగా ఆగను. అబ్బబ్బా, అంటే గంగున్న విషయం నీకు తెలిసిపోయిందన్నమాట. అవునమ్మమ్మ గారు, గంగను తెచ్చి అమ్మను మోసం చేస్తారా? ఇప్పుడే వెళ్ళి అమ్మకి చెప్పేస్తా. ఏ ఆగవే, ఆగవే, నీకు వీడియో చూపిస్తాను, అప్పుడు వెళ్ళి మీ అమ్మకి చెప్తావు గాని. ఏంటది? ఉండు చూపిస్తాను. చూడు. నువ్వు అదెప్పుడు చూసావు? నువ్వు గంగని చూడక ముందే. అదే కాదు, నువ్వు స్కూల్లో ఓ అమ్మాయి చెయ్యి కొరికింది, మొన్న వాచ్మెన్ ని రాయితో కొట్టావంట. అంతకు ముందు అర్థమైంది. నేను గంగ సంగతి చెప్తే నువ్వు నా సంగతి చెప్తావు, అంతేగా? భలే కనిపెట్టావే జమీందార్ గారు. గంగని నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతాను. భలే దానివమ్మమ్మ, నువ్వు తీసుకొచ్చావంటే గంగ నా ఫ్రెండ్. వెరీ గుడ్ జమీందార్ గారు. నేను నిన్ను వదల్నే. నా నోటితో నిజం చెప్పకుండా నువ్విక్కడే ఉన్నావన్న విషయం మా అమ్మకు తెలిసేటట్టు చేస్తాను. లేదంటే నా పేరు మంగే కాదు. ఈ రోజు నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్. నువ్విక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ చెప్పను. నువ్వు కూడా ఇక నుంచి నా స్నేహితురాలివే. అమ్మయ్యా, మంగకి తెలిసినా రాజేశ్వరికి చెప్పకుండా చేశాను, అంతే చాలు. గోడ కుర్చీ వేయడం అయిపోయిందా? అయిపోయింది మమ్మీ. ఇంకెప్పుడు టీచర్ కి ఎదురు చెప్పను. వెరీ గుడ్, తప్పు తెలుసుకున్నావు, అంతే చాలు. గంగ గురించి చెప్పేద్దామా వద్దా? ఏదైతే అదయింది, చెప్పేస్తాను. వెళ్ళి స్నానం చేసిరా. అమ్మా, ఏంటి? గంగ 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 వచ్చిందా? అది ఆ గదిలో. అదే గంగ ఉందేమో అని దాని అనుమానం, అంతే. నువ్వు వెళ్ళి స్నానం చేసిరామ్మా, బాగా తిందువు గాని. మర్చిపోయావా? నీ వెధవ వేషాలు వేసిన వీడియో ఉంది, చూపించమంటావా? చెప్పు. వద్దు వద్దు. అయితే సైలెంట్ గా పో. ఏంటి?
ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. అయ్యో దీనికి నీ చేతిలో ఉన్న అరటిపండు కావాలంటే పూజ అయ్యాకిస్తుందిలే అంటున్నా. అవును మమ్మీ, ఓ 4 పళ్ళివ్వు. తప్పు. దేవుడికి పెట్టాక 4 కాకపోతే 10 తిను. పో మమ్మీ, నువ్వెప్పుడింతే, నేను అలిగాను. దానలకదేముందిలేమ్మా, పళ్ళిస్తే పోతుంది. నువ్వు వెళ్ళి పూజ చేసుకోమ్మా. హ్మ్. అయ్యో నువ్వెందుకు బయటకు వచ్చావమ్మా? బాత్రూమ్ కెళ్ళాలా? ఓ బాత్రూమా? రూమ్ లో ఉంది కదా. అందులో నీళ్ళు రావట్లేదు. అయ్యో అదిగో అక్కడుంది, తొందరగా వెళ్ళు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.